అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నానండి. వీడియోస్ అయితే కొంచెం డిలే అవుతున్నాయి, సారీ అండి, ఏమనుకోవద్దు. సో ఈ రోజు అయితే నేను ఈ వింటర్కి మంచిగా సెట్ అయ్యే ఒక సోప్ అయితే మీకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ ఫోమ్ అయితే రాదండి, ఎందుకంటే నేను తీసుకున్న ఇంగ్రీడియంట్సే అలాంటివి. సో మనకి స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా షైనీగా అవుతుంది. మనం ఆఫ్టర్ బాత్ లోషన్ అప్లై చేయకపోయినా పర్వాలేదండి, అస్సలు ఇచ్చింగ్ అనేది రాదు స్కిన్కి. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా న్యాచురల్ వండి, కోకోనట్ క్రీమ్తోనే చేస్తున్నాను. ఒకసారి చూడండి నా హ్యాండ్ అయితే ఎలా షైనీగా ఉందో. ఇక్కడ నేనైతే ఒక 4 to 5 సోప్స్ అయ్యేంత క్వాంటిటీ కాబట్టి ఒక కోకోనట్ తీసుకుంటున్నానండి. మనమైతే మిల్క్ మంచిగా థిక్ మిల్క్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. దానికోసం నేనైతే ఎక్కువ సార్లు మిక్సీకి వేయకుండా ఓన్లీ 1 టైమే తీసుకున్నానండి. అలాగే ఈ డెసికేట్ అయితే ఏం వేస్ట్ అవ్వదండి, మనకు ఫర్దర్గా స్వీట్స్లో కానీ లేదంటే కర్రీస్లో వాడుకోవచ్చు. మనం ఇది డైరెక్ట్గా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ఇలా ఏమంటారు, డ్రైగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి, అంతే అండి. ఇంక ఇప్పుడైతే నేను సోప్ కోసం ఇలా సోప్ బేస్ తీసుకున్నానండి. ఈ సోప్ బేస్ కూడా మనకి గ్లిజరిన్తో ఉన్నదే తీసుకున్నాను నేను. ఒక 200 grams అంతా ఉంటుంది ఇది. సో ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనమైతే ఈ సోప్ బేస్ని మెల్ట్ చేసుకోవాలండి. ఫ్లేవర్ సోప్ అనేది కొంచెం మంచిగా ఉండడం కోసం నేను కొంచెం డ్రై పర్ఫ్యూమ్ అనేది యాడ్ చేశాను ఇందులో. మీకు అవసరం లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే ఇక్కడ క్రీమ్ చూసారా, ఇది నేను మిల్క్ అనేవి కోకోనట్ మిల్క్ ఫ్రిడ్జ్లో ఒక 3-4 hours పెడితే ఇలా లైట్గా అయితే థిక్గా క్రీమ్ లాగా ఫామ్ అవుతుందండి. మరీ థిక్ గట్టిగా అవసరం లేదు. సో నాకు ఇంకా ఇప్పుడు నేనైతే ఈ క్రీమ్ అంతా యాడ్ చేశానండి. ఇలా ఇంకా హాఫ్ మెల్ట్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకుంటే మిల్క్ కూడా కాసేపు సోప్ బేస్తో పాటు బాయిల్ అవుతాయి. కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత నేను ఇందులోకి ఒక టీ గ్లాస్ అన్ని మిల్క్ విత్ మీగడ అయితే కలిపి వేస్తున్నానండి. ఈ మిల్క్ మీగడ అనేవి మన స్కిన్కి మంచి హైడ్రేషన్, ఒక లోషన్ లాగా యూజ్ అవుతుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది కాబట్టి మిల్క్ అనేవి అస్సలు స్కిప్ చేయకండి. మిల్క్ అయితే కంపల్సరీ యాడ్ చేయండి. ఇంకొక 1 minute వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి కలర్ కూడా కొంచెం టర్న్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే సోప్ మోల్డ్స్లో అయితే ఏం చూపించట్లేదు, అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కాబట్టి నేను ఇలా ప్లాస్టిక్ డబ్బాలు, ఇంకొకటి స్టీల్ బౌల్లోనే చూపిస్తున్నానండి, అందరికి ఈజీగా ఉండాలని. అంతే, ఇది మనం ఎంత థిక్నెస్ కావాలో అలా సోప్ని మందాన్ని చూసుకొని మనం లిక్విడ్ అయితే యాడ్ చేసుకొని బయట ఉంచినా సరే, లేదంటే మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి ఒక 1/2 hour 1 hourలో అయిపోతుంది సోపు, లేదంటే ఒక 3-4 hours పడుతుంది బయట ఉంటే. అంతే, మనం ఇప్పుడు వీటిని డీమోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈ సోప్స్ని. డైరెక్ట్ మనం ఇలాగే కాకుండా ఏదైనా ఒక ర్యాపర్లో కానీ కవర్ షీట్లో కానీ రోల్ చేసి పెట్టామనుకోండి, అస్సలు ఫ్లేవరు బయటికి వెళ్ళకుండా మంచిగా స్టోర్ చేసుకుంటే చాలా డేస్ హ్యాపీగా యూజ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.